రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం ఎలా? ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిస్థితులను యావత్తు భారతదేశం పరిశీలిస్తోంది. అత్యాచార నిందితులకు ప్రభుత్వం నుంచి మద్దతు పుష్కళంగా లభిస్తున్నట్లు కనిపిస్తోంది. కేసును ఆత్మహత్య అని చెప్పడం, బాధితురాల్ని సోషల్ మీడియాలో కించపరచడం, వందలాది మంది గూండాలు ఆసుపత్రిపై దాడులకు పాల్పడడం లాంటి వాటిని చూస్తూ ఉంటే ఈ కేసులో ఏదో జరిగిందని అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఒక రాష్ట్రంలో జరిగే అత్యాచారాలను ప్రభుత్వాలు అడ్డుకోగలవా అంటే సమాధానం ఉండదు. కానీ వీటిని కట్టడి చేయాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటే ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇందులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బహుశా యావత్తు భారతదేశానికి రోల్ మోడల్గా నిలుస్తారేమో మరి. అవును, దేశంలో శాంతి భద్రతలు కట్టడి చేయాలంటే యోగిలా కఠిన చర్యలు తీసుకునే సీఎం ప్రతి రాష్ట్రానికి అవసరమేమో. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్కు మమతా బెనర్జీ సీఎంగా, హోంమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి కూడా మమతా బెనర్జీనే. అంటే ప్రస్తుతం కోల్కతాలో జరిగిన ఘటనకు సంబంధించి అన్ని బాధ్యతలు మమతా బెనర్జీ చేతుల్లోనే ఉన్నాయి. ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ లేకపోవడము మమతా చేతుల్లోనే ఉంది. నిజానికి రాష్ట్రమంతటా అత్యాచార ఘటనలను ఏ సమాజమూ ఆపలేదు. కానీ వీటి శాతాన్ని తగ్గించే ప్రయత్నం మాత్రం చేయొచ్చు. అదే కఠిన శిక్షలు అమలుపరచడం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ 2017లో తొలిసారి సీఎం అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గూండారాజును ఉక్కుపాదంతో అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 3000 మంది గూండాలను ఎన్కౌంటర్ చేశారు. ఎవరైతే సమాజాన్ని పట్టి పీడించారో అందరినీ నరకానికి పార్సల్ చేసేశారు. రాష్ట్రంలో గూండా సామ్రాజ్యమే లేకుండా చేయాలన్నది యోగి కల. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ గూండా సామ్రాజ్యాన్ని దగ్గరుండి మరీ చూశారు. గోరఖ్పూర్ మఠంలోనే ఆడవారిపై గూండాలు చేసిన అఘాయిత్యాలు చూసి తట్టుకోలేకపోయిన యోగి వీరి భరతం పట్టాలని కంకణం కట్టుకున్నారు. అందుకే సీఎం అయిన తర్వాత యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. వేలాది మందిని ఎన్కౌంటర్ చేసేశారు. వీరికి అండగా నిలిచిన అతీక్ అహ్మద్ లాంటి వారిని సినీ ఫక్కీలో అంతం చేశారు. యోగి యాక్షన్ ప్లాన్ను చూసి గూండాలంతా లొంగిపోవడమో, రాష్ట్రం వదిలి పారిపోవడమో చేశారు. దీంతోపాటు యోగి ఇలాఖాలో పోలీసు వ్యవస్థ అత్యంత కఠినం. ఎక్కడ నేరం జరిగినా లెక్క చేయకుండా వారికి శిక్ష పడేంత వరకు వదలదు. నిందితులకు ఇన్స్టాంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రేప్ ఘటనలైతే సరే, ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే చాలు ఎన్కౌంటర్లో లేపేసిన ఘటనలు అనేక ఉన్నాయి. ఎన్కౌంటర్ అన్నవి తప్ప అంటే కొన్నిసార్లు అవి ఒప్పు అని కూడా అనుకోవచ్చు. సమాజంలో కొంతమంది నిందితులు చేసే దురాగతాలకు అదే సరైన శిక్ష అని నమ్మే ప్రజలు చాలామంది ఉన్నారు. తెలంగాణలో 2019లో దిశ అత్యాచార ఘటన జరిగింది. ఆరిఫ్ మహమ్మద్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు అనే 4 నిందితులు హైదరాబాద్ శివార్లలో ఒక వెటర్నరీ డాక్టర్పై అత్యాచారానికి ఒడిగట్టారు. రన్నింగ్లో ఉన్న లారీలో అమ్మాయిపై అత్యాచారం చేస్తూ తర్వాత చంపివేసి మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఓ కల్వర్టు కిందకి తీసుకెళ్లి తగలబెట్టేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రజాగ్రహం పెల్లుబికింది. నిందితులను ఏమాత్రం ఉపేక్షించకూడదని, వారిని ఉరి తీయాల్సిందే అనే డిమాండ్లు వినిపించాయి. అదే సమయంలో పోలీసులు 4 నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 4ని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. నిందితులు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారని, అందుకే ఎన్కౌంటర్ చేశామని పోలీసులు ప్రకటించారు. నిజంగా ఎన్కౌంటర్ అన్నది సమాధానం కాదు, అది చట్టబద్ధము కాదు. కానీ కొన్నిసార్లు ఇదే సరైన శిక్ష అని పలువురు భావిస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా మంచిదే. సమాజంలో పెరిగిపోతున్న విపరీత పోకడలకు ఎన్ని శిక్షలు వేసినా భయం ఉండదు. కానీ ఇటువంటి ఎన్కౌంటర్లు మాత్రం ప్రజల్లో తప్పకుండా భయాన్ని సృష్టిస్తాయి. ఎవరిపైనైనా అఘాయిత్యానికి పాల్పడితే తమకు ఇటువంటి శిక్ష ఉంటుందేమో అన్న భయం నేరాన్ని తగ్గిస్తుంది. అందుకే కొన్నిసార్లు ప్రభుత్వాలు అనివార్యంగా ఈ ఆప్షన్ ఎంచుకుంటాయి. ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే రాష్ట్రంలో అత్యాచార బాధితులను కాపాడడమే తన కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే ఎందుకో తెలియదు కానీ నిందితులను కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అత్యాచారం జరిగిన వెంటనే తండ్రికి ఆత్మహత్య అని చెప్పడం నుంచి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వరకు, ఆసుపత్రి రెనోవేషన్ పేరిట గోడలు కూల్చివేయడం, వందలాది మంది ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డాన్ని చూస్తుంటే ఈ కేసును నీరుగార్చేందుకు మమతా బెనర్జీ ఎంతగా ప్రయత్నాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో యావత్తు సమాజం బాధితురాలి కోసం పోరాడుతోంది. ఆమెకు న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా వైద్యులంతా బంద్ పాటిస్తున్నారు. అయినా ప్రపంచం వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారు. మమతా బెనర్జీ ఫెయిల్యూర్ వల్లే ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయినా ఆమెకు బుద్ధి రాలేదు. ప్రభుత్వాలు నిందితులను కాపాడడం సమంజసమేనా? నిందితులను కాపాడే పనికి ప్రభుత్వాలు పూనుకుంటే సమాజం బాగుపడేదిలా? ఒకవైపు దేశంలో ప్రభుత్వాలు అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంకా వీలైతే ఎన్కౌంటర్లకు సైతం వెనకాడటం లేదు. కానీ మమతా బెనర్జీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? అందులోనూ దేశంలో ఏకైక మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోతే ఇక న్యాయం జరిగేదిలా? ట్రైనీ డాక్టర్ హత్యాచారం చుట్టూ అంతు చిక్కని ప్రశ్నలెన్నో ఉన్నాయి. దీనికి సమాధానం దొరుకుతుందా? ఇది తెలీదు. దీనికి సమాధానం చెప్పాల్సింది మమతా బెనర్జీనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.